నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. భర్త మరణిస్తే భర్తకు రావాల్సినటువంటి వాటా భార్యకు చెందుతుందా లేదా? సో మిత్రులారా, చాలామంది ఏమనుకుంటారంటే ఉమ్మడి కుటుంబాలలో ఒక తండ్రికి ముగ్గురు కుమారులు జన్మించి ఉంటే ఒక కుమారుడు వివాహం చేసుకున్న తర్వాత అతనికి పిల్లలు కలగకపోయినా అతను అకస్మాత్తుగా మరణిస్తే అతని భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు వాటా రాదు, వాటా చెందదు, వాటా ఇవ్వము అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ఆమెకు ఇబ్బందులకు గురి చేసే అవకాశాలే ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో భార్యకు బాధ్యతలు ఎంతనో భర్తకు వచ్చే ఆస్తి మీద, భర్తకు వచ్చే వాటా మీద హక్కులు కూడా ఉంటాయి. ఎప్పుడు తన హక్కులను వాటాను భార్య కోల్పోతుందంటే, భార్య భర్త మరణించిన మరుక్షణము మరొక వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్య ఈ మొదటి భర్త యొక్క వాటా కోరే హక్కును కోల్పోతుంది. లేదా భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చి భర్త న్యాయస్థానంలో విడాకుల కేసు ఫైల్ చేసి న్యాయస్థానం నుంచి విడాకులు పొంది ఉండి ఆ తర్వాత అతను మరణిస్తే అతనికి వచ్చే వాటా ఏదైతే ఉందో ఆ వాటా ఆ భార్య పొందడానికి అర్హురాలు కాదు. ఎందుకంటే చట్టబద్ధంగా ఆమెకు విడాకులు వచ్చేసాయి కాబట్టి. సో విడాకులు పొందకుండా లేదా ఆమె మరొక వివాహం చేసుకోకుండా భర్త మరణించిన ఆమె అదే ఉమ్మడి కుటుంబంలో కొనసాగుతున్న క్రమంలో భర్తకు వచ్చే వాటా ఏదైతే ఉందో ఆ వాటా చట్టబద్ధంగా ఆ భార్య కోరే హక్కు ఆమె కలిగి ఉంటుంది. భార్య భర్త బ్రతికి ఉన్నప్పుడు బాధ్యతలను ఏ రకంగా అయితే పంచుకుందో అతని మరణాంతరము ఆ భర్త ఆస్తులను అనుభవించే అనుభోగపు హక్కులను కూడా కలిగి ఉంటుంది. అంతేగాని కొంతమంది ఇది మా తాత నుంచి వచ్చిన ఆస్తి ఆమెకు ఎందుకు ఇస్తాము అని అంటే భర్తకు వచ్చే వాటా ఆమె పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని మీకు తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే పోస్ట్ ద్వారా మీరు పొందవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.